నమస్కారం. ACT9 న్యూస్కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సుందిళ్ల బ్యారేజీని శుక్రవారం రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ క్రమంలో మంథని మున్సిపల్ చైర్పర్సన్ రమాదేవి, మండల కాంగ్రెస్ నేతలు కలిసి మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణులు NDSA సూచనల మేరకు జరుగుతున్న మరమ్మత్తు, వరద ముప్పు నివారణ పనులను పర్యవేక్షించారు. బ్యారేజీ పిల్లర్ల రక్షణ కొరకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని నిపుణులు తెలియజేశారు. ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం అజాగ్రత్త వల్ల బ్యారేజీలు కుంగిపోయాయని ఆరోపించారు. అలాగే నిపుణుల సూచనల మేరకు బ్యారేజీల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుపడానికి సూచనలు చేసినట్టు తెలిపారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా తమ్మిడిహట్టి ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ERP టెస్ట్ అనేది ఇంపార్టెంట్. దాంతో మనకు ఆ కింద ఎంత వాయిడ్ ఉంది, ఎంత శాండ్ పోయిందని తెలుస్తుంది. ఎక్కడెక్కడైతే పోయిందో అది ఇమీడియట్గా మనము శాండ్ గ్రౌటింగ్ చేసుకుంటే బ్యారేజ్కి ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ గారు అక్కడ జలసోదలు 2-3 సార్లు రివ్యూ చేశారు, సెక్రటరీ గారు రివ్యూ చేశారు, మేము రివ్యూ చేశాము. దాని ప్రకారం డైరెక్షన్ ఇచ్చాము. ఆ విధంగా ఎంత ప్రోగ్రెస్ అయిందనేది ఇప్పుడు చూడడానికి ఫిజికల్గా సార్ వచ్చారు. సో దాని ప్రకారం ఇక్కడైతే అంత సాటిస్ఫాక్టరీ అవ్వట్లేదు. ఇంకా కొద్దిగా స్పీడప్ చేయాలి ఏజెన్సీలు. మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్ ఎందుకంటే సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి డే నైట్ చేయమని చెప్పేసి దానికి తగ్గట్టుగా మెయిన్గా ఈ గ్రౌటింగ్ ప్లస్ ఈ ప్రొటెక్షన్ వర్క్స్ డ్యామేజ్ అని, సో అవన్నీ కూడా రెక్టిఫై చేయమని చెప్పేసి. అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. ఈ 3 బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి. ఇది ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్స్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో, సుందిళ్ళ బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్అవుట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్లే రాసి ఇచ్చారు. NDSA ఇచ్చిన ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యారేజీల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ 3 ఏజెన్సీల వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా 2 నెలల నుంచి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు. ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది. ఈ 3 బ్యారేజెస్ కూడా విజిట్ చేసి NDSA చెప్పిన ఏదైతే ఇంటరిమ్ మెజర్సో అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి
కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది. అవి ఏదున్నా అన్ని మోటార్లు ఇమీడియట్ రిపేర్గా పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడు నవయుగ ఏజెన్సీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు కూడా క్యాంప్కి సంబంధించి కొంతమంది జస్టిస్ చంద్రఘోష్ అవును, బృందం కూడా జస్టిస్ గారు వారు ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో అన్ని విషయాలు ఎంక్వైరీ చేయడానికి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అని మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారితో మా ప్రభుత్వమే ఆదేశించింది. దాని భాగంగా ఈరోజు సాయంత్రం అన్నారు, రేపు సుందిలో వారు కూడా లీడ్ చేయడం చెప్తారు. సార్, ఈ తమిళనాడు ఇక్కడ బ్యారేజ్ నిర్మించి ఏపీకి నీళ్ళు ఇస్తున్నారు. తప్పనిసరిగా తమ్మిడియేట్ దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయడం మా ప్రభుత్వం, మా పార్టీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఉంది. తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ ఈ టర్మ్లో మేము కడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.